close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. మనం తినే ఫుడ్లో ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉన్నా, ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉన్నా వెయిట్ పుటాన్ అవుతాం. ఇది తెలుసుకోవాలి. సో ఆఫ్టర్ దట్ ఇన్ని ఇస్తున్నాం, వాటర్ ఇచ్చాము, ప్రోటీన్ ఇచ్చాము, కార్బోహైడ్రేట్ భోజనం చేస్తున్నాము, 3 పూట్ల భోజనం చేస్తున్నాం, బట్ రెస్ట్ ఇవ్వట్లేదు బాడీకి. మనిషికి ఆరోగ్యంగా ఉంటారా? ఉండదు. సో రెస్ట్ అనేది ఎవ్రీ పర్సన్ నీడ్. ఇంకా 7 hours నీడ్ ఉంటుంది మన ఏజ్ గ్రూప్. 40, 30 అలా ఉన్న వాళ్ళకంతా 7 hours నీడ్. హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు కొంచెం చలి పెరిగింది కదండి, అందుకని కొండలు అంత క్లియర్గా కనపడవు అనమాట మార్నింగ్. యాక్చువల్లీ ఇది మార్నింగ్ 6:45 అరౌండ్ ఆ టైం అనమాట. 6:30, 6:45 అట్లా. చాలా చల్లగా వెదర్ అయితే చాలా బాగుంటుంది. 6:30 వరకు కూడా మనకు అక్కడ స్వామి తిరునామం దగ్గర లైట్స్ ఉన్నాయి చూడండి, అవి ఉంటాయి. ఇప్పుడు టైం అయితే 6:35 అయింది, కానీ ఇంకా లైట్స్ ఉన్నాయన్నమాట. ఒక్కోసారి దీన్ని బట్టి మంచుని బట్టి అట్లే వేసి పెడతారు. సో అది ప్రొద్దున్నే అలా స్వామివారిని, ప్రకృతిని చూసి మీతో అయితే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ పూలు అయితే కోసుకొని వెళ్ళాలి. మార్నింగ్ స్నానం అంతా అయిపోయాక పూలు కోసుకోవడానికి వచ్చినప్పుడు ఇట్లా క్లిప్పింగ్ అనేది ఒకటి నచ్చిందంటే, అంటే కొండలు కనపడుతూ ఉంటే ఒక క్లిప్పింగ్ అనేది మీకోసం తీస్తుంటాను. చాలామంది అడుగుతుంటారు కదా, సో అందుకని. అండ్ ఇవాల్టి బ్లాగ్లో అయితే ఒక స్పెషల్ ఉంది, చూపిస్తాను నేను వాళ్ళని కూడా, స్పెషల్ ఏంటనేది. సో ఇలా ప్రొద్దున్నే అలా ప్రకృతిని పలకరించి గ్రీనరీని చూసేసుకొని ఇంకైతే స్టార్ట్ అవుతున్నాను అనమాట. ఎంత ప్రశాంతంగా ఉన్నాయో రోడ్లన్నీ కూడా, ఎవ్వరు వెళ్ళట్లేదు. సో ఇంకా స్టార్ట్ అవుతుందన్నమాట ట్రాఫిక్. ఇప్పుడు చాలా తక్కువ ఉంది కదా, ఇంకా స్టార్ట్ అవుతుంది. సో ఇంకా మనం వ్లాగ్లో అయితే మీరు ఆల్రెడీ ఫస్ట్ కొన్ని ఫొటోస్ అయితే నేను క్లిప్పింగ్స్ పెట్టాను కదా. సో ఆ పిక్స్లో ఉన్న వాళ్ళు వచ్చి మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అనమాట. ఒకళ్ళ పేరు గీతాంజలి, ఇంకొకరి పేరు పవిత్ర. సో చాలా ఏళ్ళ తర్వాత కలిసామన్నమాట. ఏమైనా 10th క్లాస్ వాళ్ళని, మన ఫ్రెండ్స్ని కలిసినప్పుడు ఉండే ఆనందం ఇదే వేరు కదా, ఎంత హ్యాపీనెస్ వస్తుందో. సో యాక్చువల్లీ మేము ఈ న్యూ ఇయర్కి ముందు అందరూ కలుద్దాము, అన్ని సెక్షన్స్ కలిపి మా బ్యాచ్ మొత్తం కలుద్దాము అని అనుకున్నాము, కానీ కుదరకుండా పోయింది. అంటే సడన్గా అనుకోవడంతో 4-5 days, 1 week ముందు అనుకున్నాము. సో 1 weekలో అందరూ ఆల్రెడీ షెడ్యూల్స్ చేసుకున్నారు. సో దానివల్ల కుదరకుండా పోయిందనమాట. బట్ మిస్ అయ్యాము. కానీ కొంతమందిని అయితే కలిశాను నేను. ఇలా ఎక్కడ కలిశాను అనేది నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగే మనకు వర్క్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఒక్కోసారి మనకు వర్క్ డే నైట్ ఇలా ఎలా అంటే అలా అనమాట. సో కంప్లీట్ అవ్వాలి అన్నట్లు కంప్లీట్ చేసేసాకే మనం మిగిలిన వర్క్ అనేది పెట్టుకుంటాను. సో టైం తక్కువ ఉన్నప్పుడు, ఎమర్జెన్సీవి అర్జెంట్ వర్క్స్ ఉన్నప్పుడు అయితే ఇంకా బ్రేక్ అయితే తీసుకోమన్నమాట. అలా సాగుతుంటుంది. అండ్ ఈ వర్క్ వచ్చేసి ఇక్కడ మనం చూసేది వచ్చి ఇంకా నైట్ 10:30 అవుతుందన్నమాట. సరే ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ వరకు ఏం పెడతాంలే, ముందే కంప్లీట్ చేసేద్దాము అన్నట్లు. టైం చూడండి 10:30. నాకు ఇది మాత్రం బాగా గుర్తు అనమాట.
ఇంకా మా అమ్మ వచ్చి ఇదిగో తనకైతే ఇంకా అక్కడ మంచమంతా కూడా పడకలు వేసేసుకున్నారు. ఇంకా లాస్ట్ ఇది నాది ఒక 2 మినిట్స్లో అయిపోతే ఇంకా ఇదంతా తీసేసి మిషన్కి డైలీ కూడా కంపల్సరీ ఆయిల్ అనేది పెడతాము. వర్క్ అయిపోయాక కంపల్సరీ ఆయిల్ వేసేసామంటే మార్నింగ్ అది కొంచెం బాగా సెట్ అవుతుందన్నమాట. మళ్ళీ యాజ్ యూజువల్ దాని వరకు రెస్ట్ ఇచ్చేసామంటే ఇంకా డే అంతా కూడా మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి దీని పేరు గీతాంజలి. పక్కనున్న వాళ్ళు వచ్చి వాళ్ళ మదర్ అనమాట. నిజంగా చాలా బాగా మాట్లాడతారు వీళ్ళు. మన ఫ్రెండ్స్లో ఒకళ్ళు బాగా అంటే ఇలాంటి బిజినెస్లలోకి రావాలి, ఇలాంటి వర్క్స్ చెయ్యాలి అంటే చాలా ఇది ఉండాలి కదా. తినైతే దీనిలో సక్సెస్ అయింది. హెర్బల్ లైఫ్ అనేది చాలామంది వినింటారు కదా. సో దానిలో తిను 5 ఇయర్స్గా ఉందన్నమాట. బెస్ట్ పొజిషన్లోనే ఉందన్నమాట. సో ఒకసారి ఆఫీస్కి రమ్మని ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. సో నాకు కూడా వాళ్ళది షేక్స్ ఫ్రెష్ అవి ఇచ్చారనమాట. టేస్ట్ ఎలా ఉంది అంటే నేను దాని గురించి చెప్తున్నాను ఇక్కడ. ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదండి, జస్ట్ ఒక హ్యాపీనెస్ అనమాట. మా ఫ్రెండ్ని మేము కలిసాము అనేది ఒక క్లిప్పింగ్ అనేది మీతో యాడ్ చేస్తున్నాను. సో తిననమాట మంచి నాలెడ్జ్. సో 5 ఇయర్స్గా దీనిలోనే ఉంది. మంచిగా అందరికీ కూడా వే ఆఫ్ టాకింగ్ అనేది బాగుందన్నమాట. అండ్ ఇంకొక అమ్మాయిని చూసారు కదా, పవిత్ర అని, తను కూడా మా క్లాసే. తను కొంచెం అంటే తక్కువ మాట్లాడుతుంది, సైలెంట్గా. సో తను కూడా మాట్లాడేది నెక్స్ట్ వ్లాగ్స్లో నేను యాడ్ చేస్తాను కుదిరితే. ఈ క్లిప్పింగ్లో లేదనమాట, నెక్స్ట్ వీడియోస్లో కూడా మనతో వస్తుంది. ఇప్పుడైతే తన మాటలు విందాం మనం కొన్ని. ఓకే. ఎవ్రీ 20 kgsకి 1 లీటర్ నీళ్ళు అనేది మనం యాడ్ చేసుకోవాలి ప్రతిరోజు. సో ఆ లెక్కన మన బాడీలో ఎన్ని 20 kgలు ఉన్నాయో ఆ లెక్కన మనం తీసుకోవాలి. సో 5 లీటర్స్ డే రిక్వైర్మెంట్. ఆఫ్టర్ దట్ ప్రోటీన్. సో ఇక్కడే మెయిన్ చాలా మంది పప్పులు కాలేదు. అవును. 30% అనేది పర్ డే రిక్వైర్మెంట్ ప్రతి పర్సన్కి. సో 30% ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది ఇక్కడ మెయిన్. ఎవ్రీ డే చికెన్ తింటారు చాలా మంది. చికెన్ నుంచి మనకి కొవ్వు కూడా అదనంగా వస్తుంది, బోనస్. కానీ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, ఈజీ డైజెస్టబుల్, అందుకని అది తింటారు. అందులో కన్నా కూడా న్యూట్రిషన్, మన న్యూట్రిషన్లో ఏంటి అంటే ఆర్గానిక్ ప్లాంట్ బేస్డ్. ఎప్పుడైతే చెట్ల నుంచి తయారైనటువంటి ఈ న్యూట్రిషన్ మనం తీసుకుంటున్నామో ఈజీ డైజెస్టబుల్, అలాగే కడుపులో ఉన్నటువంటి ప్రతి అవయవానికి టోటల్ ఆర్గాన్స్కి మనకి ఇది హెల్ప్ అవుతుంది. ఈజీగా మన బాడీలో నుంచి డైజెస్ట్ అయ్యి వ్యర్థాలన్నీ బయటకు వెళ్ళడానికి సపోర్ట్ అవుతుంది. సో 30% అనేది ప్రోటీన్. కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఏం యాడ్ చేసుకుంటున్నా మైండ్తో తీసుకోవాలి ఫుడ్. అప్పుడే వెయిట్ లాస్ అనేది క్యాలరీ మేనేజ్మెంట్ జరుగుతుంది. మనం తినే ఫుడ్లో ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉన్నా, ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉన్నా వెయిట్ పుటాన్ అవుతాం. ఇది తెలుసుకోవాలి. సో ఆఫ్టర్ దట్ ఇన్ని ఇస్తున్నాము, వాటర్ ఇచ్చాము, ప్రోటీన్ ఇచ్చాము, కార్బోహైడ్రేట్ భోజనం చేస్తున్నాము, 3 పూటల భోజనం చేస్తున్నాం, బట్ రెస్ట్ ఇవ్వట్లేదు బాడీకి. మనిషికి ఆరోగ్యంగా ఉంటాడా? ఉండదు. సో రెస్ట్ అనేది ఎవ్రీ పర్సన్ నీడ్. ఇంకా 7 hours నీడ్ ఉంటుంది మన ఏజ్ గ్రూప్. 40, 30 అలా ఉన్న వాళ్ళకంతా 7 hours నీడ్. ఫుడ్ గుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది. భగవంతుడు నాకు అది మాత్రం గిఫ్ట్ ఇచ్చేసాడు. ఎక్కువ అడుగుతుంది రెస్ట్ అంటే బద్ధకం ఎక్కువ ఉంది అని అర్థం. ఓవర్ ఫ్యాట్ ఉందని అర్థం. సో ఫ్యాట్ లాస్ చేస్తే ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది. అందువల్ల మనము ఎక్కువ హెల్తీగా ఉంటాం. సో రెస్ట్ అనేది నీడ్. నైట్ 10 నుంచి మార్నింగ్ 5 వరకే. ఆఫ్టర్ దట్ నిద్రపోతే అది ఎనర్జీ తగ్గిపోవడానికి సపోర్ట్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆఫ్టర్ దట్ లెస్ సాచురేటెడ్ ఫుడ్ అంటే ఆయిల్ ఫుడ్. లెస్ సాచురేటెడ్స్ అంటే అస్సలు గడ్డగట్టే నూనెలు మనం తినకూడదు. తింటే ఏమవుతుంది? పాయిజన్. మన బాడీ నీడ్ omega-6, omega-3 నీడ్. omega-3 ఆయిల్ ఎక్కడ దొరుకుతుంది? ఆలివ్ ఆయిల్, అవిసె గింజలు, ఇలాంటి వాటి నుంచి మనం సోర్స్గా తీసుకోవాలి. నువ్వుల నూనె, సెసమి ఆయిల్. సో ఇప్పుడు మనకి కల్తీ కదా, ఎక్కువ మనం కోల్డ్ ప్రెస్డ్ తీసుకుంటే ఎంత మనం నేచురల్గా తీసుకున్నా మనకి ఎలా పండుతుంది అనేది కూడా. సో ఆర్గానిక్ ఫార్మింగ్ తక్కువ, ఎక్కడి నుంచో కొనుక్కొని వస్తున్నాం, అందులో నుంచి కల్తీ యాడ్ అవుతాం.
సో మనం తీసుకుంటున్నప్పటికీ అది పూర్తిగా 100% అనేది లేదు. దట్స్ వై మనం ఏం చేయాలంటే పూర్తిగా మనకి ఏం తినాలి ఏం తినకూడదు నేర్చుకోవాలి. ఓకే. సో అలా తన ఆఫీస్కి వెళ్ళాను కనుక వాళ్ళ న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళాను కనుక అందరికీ అలా క్లాస్ చెప్తుంటే నేను కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాను అనమాట. బేసిక్గా మన ఉమెన్స్ ఏంటంటే ఇంట్లో అందరికీ కావాల్సినవన్నీ చేస్తారు, కానీ మన వర్క్ వచ్చేసరికి ఓపిక ఉండదు, ఉన్న సాక్రిఫైస్ అనమాట. అడ్జస్ట్ అయిపోతారు, పర్లేదులే వాళ్ళ కోసం చేసి తినేద్దాంలే, ఈ పూటకు అడ్జస్ట్ అవుదాంలే అన్నట్లు కాకుంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన కోసం మనం కేటాయించాలి, మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి అని అనిపిస్తుంది ఇప్పుడు. నిజంగా హెల్త్ ఇష్యూస్ వచ్చాకే అవి అర్థమవుతాయి అనేది నాకైతే చాలా బాగా అర్థమైంది. ఎందుకంటే నాకు ఇప్పుడు 42 అన్నమాట, బట్ స్టార్ట్ అయినాయి ఒక్కొక్కటి. దానివల్ల కొంచెం హెల్త్ పైన మనం కూడా కేర్ తీసుకోవాలి అన్నట్లు. అండ్ మనం ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఏంటంటే మనకు హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ 2025లో నేను చాలామందిని ఫ్రెండ్స్ని కలుద్దాము అనేది అయితే ఫిక్స్ అయిపోయాను. కుదిరితే ఆ వ్లాగ్స్ అన్నీ కూడా ఎవరెవరు అనేది అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. అందరూ కూడా కలుద్దామనే ఆలోచనలో ఉన్నాము. అండ్ కొన్ని మంచి పనులు అందరూ కలిసి చెయ్యాలి అన్నట్లు కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. సో కొంతమందికి హెల్ప్ చేయాలి అన్నట్లు. సో అలాంటి థాట్స్తో మళ్ళీ అందరూ మీట్ అయ్యి ఒకటిగా నిలబడాలనుకుంటున్నాము. అండ్ ఇక్కడ నేను చూపించేది వచ్చి రమ్య అని, ఆల్రెడీ ఇంతకుముందు నేను తనకు వర్క్ వేయించాను కదా బ్లౌజు. సో తనకు బాగా సెట్ అయ్యాయని చెప్పి ఈ శారీ వచ్చి తను ఆన్లైన్లో తీసుకుందనమాట. ఇంతకుముందు మీరు చూసిన బ్లూ శారీ. సో ఆ శారీ బ్లౌజు సింపుల్గా చాలు, పైపింగ్ అన్నారు. అండ్ ఈ రెడ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ క్లాత్ వచ్చి నేను ఇక్కడే తిరుపతిలో వెంకటరమణ కట్ పీసెస్ ఉంది కదా, సో అక్కడ నేను కొత్త వీధిలో తీసుకొని నన్నే స్టిచ్ చేయమని చెప్పారు. స్టిచ్ చేసి ఇంకా వాళ్ళకైతే కొరియర్ చేయడానికి అన్నీ రెడీ చేస్తున్నాను. యాక్చువల్లీ వాళ్ళు ఈ శారీ తీసుకున్నప్పుడు అందులోనే ఈ బ్లాక్ బీడ్స్ చైన్ అనేది వచ్చిందనమాట. సో అది కూడా నేను గుర్తుగా పార్సల్లో పెడుతున్నాను అనమాట. ఇంకా అన్నీ కలిపి ఇంకా కొరియర్ చేసేస్తే ఒక పని అయితే అయిపోతుంది. సో అలా ఎప్పుడు కూడా మనం ఎంత బిజీ లైఫ్లో కూడా కొంచెం మన కోసం మనం కేటాయించుకోవాలి. అండ్ మనకు నచ్చిన వాళ్ళని, ఫ్యామిలీ మెంబర్స్ని కావచ్చు, రిలేషన్స్లో కానీ, ముఖ్యంగా ఫ్రెండ్స్, ఇలా మనం అందరితో మీట్ అవ్వడం వల్ల మన స్ట్రెస్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతాయి. సో అదైతే నిజం. సో అందుకనే వాంటెడ్లీ పని కట్టుకొని మరీ ఇయర్ అందరినీ కలవాలనుకొని అయితే ఫిక్స్ అయ్యాము. సో చూస్తూ ఉండండి, నెక్స్ట్ వ్లాగ్స్లో చాలామందిని అయితే నేను పరిచయం చేస్తాను. మా ఐడియాస్ కూడా మేము మీతో షేర్ చేస్తాము. సో మన ఛానల్ ద్వారా కూడా చాలామంది దూరంగా ఉండేవాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు మన ఛానల్ చూస్తున్నాము, నేను కదా అనేసి అందరు పలకరిస్తుంటే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. సో అది ఇవాల్టి వ్లాగ్. ఒక మంచి హ్యాపీనెస్ మూమెంట్ని నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో వ్లాగ్స్ అయితే చూస్తూ ఉండండి. అండ్ మన బ్లౌజెస్ నా దగ్గర కానీ మీరు ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇస్తున్న నంబర్కి మీరైతే ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు. నేను కూడా మీకు వర్క్ వేసి కొరియర్ చేస్తాను. సిరి కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ 766099787680 తిరుపతి మాది. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.